హాయ్ ఫ్రెండ్స్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు ఫుడ్ వచ్చేసి వైట్ రైస్, కిచిడి, కబాబు, ఎగ్, తర్వాత బోటి రైస్, బోటి కర్రీ, పప్పు. ఈ బోటి కర్రీ సూపర్ ఉంటుందండి. కాకపోతే చేసే టెక్నిక్ తెలిసి ఉండాలి. నజ్జిక్ కాడు ఫోన్ నజ్జిక్ కాడుಗೆ రన్నింగ్ में है। బోటి కూరకి మాత్రం నెంబర్ 1 మనకి నిమ్మకాయ కంపల్సరీ ఉండాలి. ఇదండి ఈరోజు ఫుడ్. మొత్తం 1, 2, 3, 4, 5 ఐటమ్స్ ప్లస్ పప్పు. ఫస్ట్ పప్పుతో స్టార్ట్ చేద్దాం. ఓకే, పప్పు బాగుంది. నైస్. పప్పు సూపర్ ఉంది. గుడ్. ఈ కోళ్ళకి ఏదో బర్డ్ ఫ్లూ వచ్చింది అంటున్నారు, అది అంటున్నారు. 4 రోజులేమో తినొచ్చు అంటున్నారు, 4 రోజులేమో తినొద్దు అంటున్నారు. ఏం అర్థం కావట్లా. ఈ మటన్లో చూస్తేనేమో 1000 రూపాయలు ఉంది కిలో. చికెన్ కూడా తగ్గుతుంది. మళ్ళీ 250, 280, 300 దాకా వస్తుంది. పప్పు బోటి కాంబినేషన్ సూపర్ ఉంది. ఈ బోటి ఇంట్లో వండుకుంటే మాత్రం 4-5 టైమ్స్ బాగా ఫ్రెష్ క్లీన్ చేసుకొని చేసుకోవాలి. ఆ ఓపిక ఉంటేనే తెచ్చుకోవాలి బోటి కర్రీ మాత్రం. మామూలుగా చికెన్లు, మటన్లు కడిగినట్టు కడిగితే మాత్రం స్మెల్ బాగోదు, తినలేదు. బోటి మాత్రం అద్దరిపోయిందండి. బోటి సూపర్ ఉంది. పప్పు బోటి కాంబినేషన్ హైలైట్.
రోజు ఇంట్లో కొంచెం పని ఉండి కర్రీ చేయడానికి లేట్ అవుతుంది అంటే ఆ పనులు మొత్తం చేసుకొని కర్రీ చేసేటప్పుడు లేట్ అయిందంటే పప్పు ఒకటి తేటానికి వెళ్ళాను. ఎట్లాగో పప్పు తెస్తున్నాం కదా అని చెప్పి కిచిడి తీసుకొని బోటి తీసుకొని వచ్చాను. 70 రూపీస్ కిచిడి, వెరీ చీప్. కానీ రైస్ బాగుంటుంది. కిచిడి ఓన్లీ 70 రూపీస్. ఈ బోటి కర్రీ వచ్చేసి 100. కాకపోతే క్వాంటిటీ కొంచెం వేసారు. నాట్ బ్యాడ్. ఇంకా సూపర్ అని చెప్పలేములే కానీ 60 రూపాయలకి రైసు, షేర్వా ఎన్ని ఇస్తాడు. కొంచెం మసాలా ఎక్కువైంది కిచిడీలో. పర్వాలేదండి, బాగానే ఉంది. కొంచెం కారం ఎక్కువైంది అంతే. అది నాన్ వెజ్ అన్న ప్రపంచ అధ్యక్షుడు ఛానల్ అయితే, నాన్ వెజ్ అన్న అయితే పురుగులు, బొద్దింకలు, మిడతలు, కప్పలు, దిప్పులు ఏది పడితే అది తింటాడు. అందరూ చూసే ఉంటారు. ఈ మధ్య ఆయన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ మీద పడ్డాడు. ఫుల్ బిజీగా ఉన్నాడు. బాగా ఒక 40 days నుంచి అదే పని. చాలా మంచి పని అండి అది. మా ఏపీలో 22 ఏళ్ళు 23 ఏళ్ళు ఉంటాయి అబ్బాయికి. బెట్టింగ్ షాప్ బెట్టింగ్ ఆడి దగ్గర దగ్గర ఎంతో అమౌంట్ పోగొట్టాడంట. పోగొట్టుకొని ఉరేసుకొని చనిపోయాడు అబ్బాయి. ఆ అబ్బాయికి కూడా వాళ్ళ ఇంటికి ఎవరినో పంపించి పరామర్శించి 2 లక్షలు క్యాష్ కూడా ఇచ్చి పంపించాడు. అసలు వాళ్ళమ్మ నాన్న అయితే అసలు వాళ్ళ ఏడుపులు అసలు చూడలేము, ఆ బాధ తట్టుకోలేము. 22 సంవత్సరాలు 21 సంవత్సరం ఉంటుంది అంతే. అలాగా చాలా మంది చనిపోతున్నారని చెప్పి ఆ బెట్టింగ్ యాప్స్ యూజ్ చేయకూడదు, ప్రమోట్ చేయకూడదు అని చెప్పి బాగా చేస్తున్నాడు. అందుకని ఆయన వీడియోస్ తీయట్లేదు. అందుకే ఈ కవర్లు గివర్లు కాకుండా చిన్న ప్లేటో ఏదో ఒకటి పెట్టుకుంటే ఇవన్నీ కింద పడకుండా ఉంటుంది.
ఇన్ని రకాలు తిన్నా కానీ బోటి టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఈరోజు ఈ కర్రీస్ మొత్తంలో బోటి హైలైట్. కిచిడి రైస్ కాకుండా బోటినే ప్యాకెట్ తీసుకుంటే పోయేది. పిల్లలు ఉన్నారులే, అది కొంచెం వేసుకొని తింటారులే అని చెప్పి అది ఇది రెండో కలిపి తెచ్చారు. అసలే కొత్తరా బాబు, ఏం చేయాలో ఎట్లా చేయాలో అర్థం కావట్లేదురా. నేను హడావుడి పడి టెన్షన్ పడతాను ఏం చేస్తుంటే, వాడు మాత్రం అటు తిరుగుతుంటాడు ఇటు తిరుగుతుంటాడు, మొత్తం మిల్లు అటు వెళ్ళాడు. ఎందుకు హాలిడేస్ ఇస్తారుగా పిల్లలకి, గోల గోల. ఈ వీడియో ఇంకా ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో ఫుల్ చికెన్ తీసుకొని వచ్చి దాన్ని ఏమంటారు, చికెన్ ఫ్రై కానీ లేకపోతే చికెన్ బిర్యానీ టైప్లో మొత్తం పీసెస్ కొట్టకుండా చికెన్ బాయిల్ చేయడం కానీ లేకపోతే ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఉంటానండి, బాయ్.